మొదటి కొరింథీయులు 9:16-22. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఇప్పుడు దేవుడు ఇందాక చెప్పాను, పౌలుకి ఏం చెప్పాడు? పౌలు భూదిగంతముల వరకు రక్షణార్థమై ఎవరున్నారంట? ఎవరిని అంటున్నాడు? నీవు భూదిగంతముల వరకు రక్షణార్థమని ఎవరిని అంటున్నాడు? ఒక మనిషిని అంటున్నాడు. నీవు, నేనే అంటలేదు ఆయన, యేసయ్య. అంటే మనం ఎవరమంట? తోటి జత పనివారం. చూసి భూదిగంతముల వరకు చూద్దాం. నేను సువార్త ప్రకటించుకున్నాను, నాకు అతిశయకారణం ఏం లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. ఈరోజు వాక్యం వెంట వారందరూ కూడా గొప్ప వెలుగై ఉన్నారు. ఇతరులను వెలిగించాల్సిన భారము మీ మీద ఉన్నది. ఉద్యోగం బాగా చేయి, టైంకి వెళ్ళు, పర్ఫెక్ట్గా చేయి, వ్యాపారం బాగా చేసుకో, చదువుకో. కానీ ఈ భారం అనేది కన్ను ఉండాలా. ఎందులోనే కాంప్రమైజ్ అవ్వు, కన్నులో కాంప్రమైజ్ అవ్వు. పక్కన ఎందులోనే కాంప్రమైజ్ అవ్వు, కానీ కన్నులో కాంప్రమైజ్ అవ్వు. కానండి ఏం చెప్తున్నాడు? ఇది నీకు వెలుగు, నీ కన్ను లాంటిది ఇది, దీన్ని పోగొట్టుకోకంటున్నాడు. యూ క్యాన్ లూజ్ ఎనీథింగ్ బట్ నాట్ ద ఐ. చూడండి, ఎవరైనా ఇప్పుడు నువ్వు పడుకున్నప్పుడు నీ ముక్కు లేదని పెడతారు, ఇలా తుమ్ముతూ, ఓకే, నోట్లో పెట్టవచ్చు, చెవులోకి పురికి వెళ్ళిపోవచ్చు, ఓకే, నిన్ను తల మీద కొట్టవచ్చు, బ్రెయిన్, గుండె కొట్టవచ్చు, ఎక్కడ కొట్టవచ్చు. నీ కన్నుని ముట్టుకుంటే ఒకటి వచ్చి టక్కని ముసుగుపోతుంది. ఏంటి? రెప్ప. ఇంకా దేనికి లేదు నీ బాడీలో కవరింగ్. కంటికి ఆటోమేటిక్ ఏదైనా వస్తే ఆటోమేటిక్ ఎన్నిసార్లు ముట్టుకొని వస్తుందా అంటే దేవుడు చెప్తున్నాడు ఇది అంత ఇంపార్టెంట్. యా, మనం ఏంటి, డబ్బు లేకపోతే కొంచెం వీక్ అయిపోతాం, కొంచెం ఏదన్నా ఇన్ఫీరియారిటీ ఉంటే వీక్, చదువు లేకపోతే. వై? యు ఆర్ భూదిగంతం వరకు అసలైన వెలుగు మీరే. యు ఆర్ ద రియల్ లైట్. మీకు తెలుసా చాలా శ్రమలు ఎందుకు వస్తాయో? చాలా శ్రమలు ఎందుకు వస్తాయంటే కన్ను దాని పని చేయకపోవడం వల్ల. యూ షుడ్ గివ్ లైట్ టు అదర్స్. చూశాడు, చెట్టు ఫలించట్లేదు, వేరికి వేయబడ్డది. ఈ రోజు నుంచి మీరు అందరూ బహుగా ఫలించుదురుగాక. సంబడి ఈస్ కమింగ్ బ్యాక్ టు దర్ ఫుల్ పర్పస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. కొంతమంది 30 దంతులు ఫలిస్తారు, కొంతమంది 60 దంతులు, కొంతమంది 100 అంతలు ఫలించునుగాక. అందరూ ఒకేలా ఉండరు, డిఫరెంట్ ఎబిలిటీస్. కొంతమంది 100 మందిని రక్షిస్తారు, కొంతమంది 1000 మంది, కొంతమంది 1,00,000 మందిని, కొంతమంది దేశాలను. ఇట్స్ అప్ టు యూ. ఎంతవరకు సామర్థ్యాన్ని పెంచుకోవడం అనేది నీ చేతిలో ఉంది. కానీ నీకు ఇచ్చే పిలుపు ఏంటి? ఎక్కడి వరకు నువ్వు సాక్షివి? ఎవరు సాక్షి రక్షణార్థమై? నువ్వు. పక్కన చెప్పండి, పౌలు, బర్నబాసు, నేను అనండి. ద వర్డ్ ఈజ్ ఫర్ యూ. పక్కన చెప్పండి, వాక్యము మనకే అనండి. ద వర్డ్ ఈజ్ ఫర్ అస్. నా మీద ఏమంటున్నాడు? నా మీద మోపబడి ఉన్నది భారము. ఈ భారము ఎప్పుడైతే నువ్వు ఈ భారాన్ని వేసుకుంటావో అన్ని రంగాల్లో నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. యా, కమ్ ఆన్, రీడ్. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయినడలా నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసినడలా నాకు జీతము దొరకను. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. ఓకే, నాకు ఇష్టమైపోయినా నేను చేయట్లేదు, కానీ నా బాధ్యత నేను చేయాలి. నా కన్ను. చాలా మందికి ఇష్టం లేదు. నేను నా పిల్లలు అంత బాగుండాలి, నాకు ఈ రోగం తగ్గింది, ఇది పోయింది, ప్రేయర్ చేశారు, అందుకే వస్తున్నా ఈ సంఘం. కరెక్టే. బట్ నువ్వెవరు? జగత్ పునాది వేక మునిపే నువ్వు ఇలాగ అవ్వాలని దేవుడు ముందుగానే నిర్ణయించాడంట. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకుంటాను. అన్ని జనులకి ఉచితంగా ప్రకటించాడంట. ఎందుకంటే డబ్బు కోసం ప్రకటిస్తామేమో అని. మళ్ళీ ఎలా ఉంటున్నాడంట? అందరి విషయమై స్వతంత్రుడిగా ఉంటున్నాడంట. ఏం బంధకాలు పెట్టుకోలేదంట. ఎందుకంట? ఎందుకు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఫ్యూచర్లో దేవుని సేవ చేయాలంటే కొన్ని కీస్ ఇస్తున్నాడు. ఇక్కడ చాలా ఉన్నాయి, కొన్ని కీస్ ఇక్కడ ఇస్తున్నాడు. ఒకటి, నేను అందరి విషయమై ఏమై ఉన్నాడంట? స్వతంత్రుడనై ఉన్నాను. ఎందుకు?
ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేను ఎలా చేసుకున్నానంట? దాసునిగా చేసుకున్నానంట. పౌలు అలా కాదంట. నువ్వు ఏదైతే దానికి నేను దాసునిగా చేసుకున్నాను క్రీస్తుని ప్రకటించడానికంట. అందుకే దేవుడు అందరికంటే ఎక్కువ ఫలాన్ని పౌలుకి ఇచ్చాడు. నేను గ్రేట్ అనుకోవట్లే, నేను లో. ఎందుకు? టు ప్రీచ్ క్రైస్ట్. తగ్గించుకున్నాడు. చూసి బుధిగంతంలో వరకు వెలుగు చేశాడంట. ఇప్పటికీ పౌలు వెలుగై ఉన్నాడా లేదా? ఈ స్టిల్ లైక్. పక్కన చెప్పండి, ఇప్పటికీ పౌలు వెలుగై ఉన్నాడని చెప్పండి. ఈ వ్యక్తి తగ్గించుకుంటున్నాడంట సువార్త విషయమై. నేను చెప్పను, చూద్దాం ఇంకా. లెట్ us see some techniques. యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటిని. యూదునికి ఏమంటున్నాడంట? నేను యూదుని అంటున్నాడంట. రైట్. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. చూసారా, వాళ్ళందరూ ఆచారాలు పాటిస్తున్నారు అనుకో, ఈయన పాటిస్తున్నాడంట ఆచారాలు. ఎందుకు? క్రీస్తు కొరకు రక్షించాలని వారిని. చూద్దాం. యూదులకు యూదుల వలె ఉంటిని, ధర్మశాస్త్రము లోబడిన వారిని సంపాదించినందుకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వారి వలె ఉండానండి ఒక్కొక్కసారి. అలాగే ఉండాలి. చూద్దాం. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేనివాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని. నువ్వు వీక్, నువ్వు వేస్టా? నేను వేస్ట్ క్యాండిడేట్ అనుకుంటున్నాడు అంట. చూడు, ఎందుకు? ఎలాగైనా క్రీస్తును వారికి ప్రకటించాలా. అందుకే చుట్టుపక్కల దేశాలు, ఖండాలన్నీ కూడా ఈ జస్ట్ కెప్ట్ క్వైట్. బలహీనుడికి ఏమయ్యాడంట? బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరు రక్షింపవలనని అందరికీ అన్ని విధములు వాడైపోయాడంట. అంటే హిస్ మైండ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ప్రీచింగ్ ద గాస్పెల్. ఆ కన్నును తేటగా ఎలా వెలిగించాలో ఎరిగినటువంటి నైపుణ్యుడు పౌలు. ఏది శాశ్వతమైంది ఎరిగినటువంటి పౌలు. సంబడి ఈజ్ బీయింగ్ రెస్టోర్డ్ టు దర్ పర్పస్ టుడే. ఈరోజు దేవుడు మీ పట్ల కలిగిన ప్రణాళికను మీరు నెరవేర్చుదురుగాక. ఆ వ్యక్తికి ఏమీ లేక లేదు. హీ గాట్ అబండెన్స్. గాడ్ బ్లెస్డ్ హిమ్ అమేజింగ్లీ. ఎప్పుడైతే ఈ రకంగా నీ కన్ను ఏంటో తెలుసు, ఎంతమందికి అర్థమైంది నా కన్ను ఏంటో అని? నీ శరీర కన్ను ఎలాగో అలాగే నీ గురి, నీ పుట్టింది ఇదే నీ కన్ను. ఈ కన్ను డైవర్ట్ అవ్వకూడదు. నేను వెలుగునై ఉన్నాను, ఇతరులకు వెలుగు ఇవ్వాలనేటువంటి కన్ను. ఈరోజు ఎవరెవరైతే ఇంకా ఆ వెలుగుకు దూరంగా ఉన్నారో, ఆ వెలుగును మర్చిపోయారో, ఆ వెలుగు విషయమై పనిచేయడం మానేశారో, ఆ వెలుగు విషయమై తగ్గించుకోవడం మానేశారో, ఆ వెలుగు విషయమై అన్ని విధములు వాడైపోయాడంట పౌలు. ఎలాగైనా క్రీస్తును ప్రకటించాలా దాని విషయమై అన్ని విధాలు వాడైపోయాడంట. పో రేచ్, నువ్వేమను క్రీస్తుని ప్రకటించాలా. యు సీ దట్ నౌ. ఇప్పుడు శిష్యులందరిలో కల్లే ఇప్పుడు ఆ కాలంలో అందరికంటే ఎక్కువ బహుమానం పరలోకంలో ఎవరికి వచ్చి ఉంటుంది? ఇప్పుడు 12 మంది కూర్చుంటారు బల్ల దగ్గర. ఆ 12 మంది 6 మధ్యలో ఒక స్పెషల్ చైర్ ఉంటుంది. అందులో ఎవరు కూర్చోబెట్టి ఉంటాడు దేవుడు? యు సీ దట్? God is a rewarder. తగ్గించు స్వార్థ విషయమై. డోంట్ కాంప్రమైజ్ ఇన్ మ్యారేజ్. అన్నిటికంటే ఉత్తమమైంది ఏంటి? మ్యారేజ్, వివాహం. అందులో అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎంతమంది ఈ రోజు నుంచి వెలుగును ఆధారం చేసుకొని నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నారు? బేస్డ్ ఆన్ ద లైట్, నో కాంప్రమైజ్. ఈరోజు ఎవ్రీబడి ఈస్ బీయింగ్ రిస్టోర్డ్ టు దర్ హోల్నెస్ టుడే. ఈ వెలుగు విషయమై నేను కాంప్రమైజ్ అయిపోయాను అనేక సార్లు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, చెయ్యి దాటిపోయే పనులు చేశానయ్యా. కానీ ఈరోజు ఇదిగో, ఏ లేవీయుడైతే రోషము కలిగి మళ్ళా రోషాన్ని తెచ్చుకున్నాడో అతనికి యాజకత్వాన్ని ఇచ్చేసావు, నీ మందసాన్ని అతని చేతికి అప్పగించేసావు నాయన. రిపెంట్ అయ్యా, నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, వేరే వాటికి ప్రాధాన్యత ఇచ్చాను. పౌల్లాగా చూడు, అన్నిటికీ దాసుడైపోయాడంట. ఈ కన్నుని తేటగా పెట్టుకోవడం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదంట. అయ్యా, ఈరోజు అనేకులు నిర్ణయం తీసుకొని చుండగా ఇదిగో మొదట పోయి రాజ్యం వెతుకుతున్నారు కాబట్టి, దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి అన్ని రంగాల్లో వారి సరిహద్దులను విశాలపరచమని నజరేయుడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.